హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దత్త సాయి క్రియేషన్స్. హలో ఫ్రెండ్స్, ఫిబ్రవరి 1, 2026 పార్లమెంట్లో మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టారు. మరి ఈ బడ్జెట్లో సామాన్యుడికి ఒరిగేదేంటి? బంగారం ధరలు ఎందుకు తగ్గాయి? అసలు ఏవి ప్రియం, ఏవి చౌక? క్లియర్ కట్గా తెలుసుకుందాం. నిర్మలమ్మ ఈసారి వరుసగా 9దో బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డ్ సృష్టించారు. వికసిత భారత్ లక్ష్యంగా ఈ బడ్జెట్ను రూపొందించారు. బంగారం, వెండిపై ప్రభావం, గోల్డ్ మరియు సిల్వర్. బంగారం ప్రియులకు ఇది మిశ్రమ ఫలితం అని చెప్పాలి. దిగుమతి సుంకం, కస్టమ్స్ డ్యూటీ, బంగారం, వెండిపై దిగుమతి సుంకంలో ఎటువంటి మార్పులు చేయలేదు, అన్చేంజ్డ్. అంటే ధరలు భారీగా తగ్గుతాయని ఆశించిన వారికి ఇది కొంచెం నిరాశే. ఎస్జీబీ రూల్ చేంజ్, సావరిన్ గోల్డ్ బాండ్ల ఎస్జీబీ పై పన్ను మినహాయింపును కేవలం ఒరిజినల్ సబ్స్క్రైబర్ల కు మొదట కొన్నవారికి మాత్రమే పరిమితం చేశారు. సెకండరీ మార్కెట్లో కొనేవారికి ఇకపై ట్యాక్స్ పడుతుంది. ధరల పతనం, బడ్జెట్కు ముందే అంతర్జాతీయ కారణాల వల్ల బంగారం 10 గ్రాములకు దాదాపు 30,000 రూపాయలు వరకు పడిపోయి ఇప్పుడు 1.44 లక్ష రూపాయలు, 1.45 లక్ష రూపాయలు వద్ద ఉంది. బడ్జెట్ 2026 ముఖ్యమైన హైలైట్స్. క్యాపెక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల కోసం రికార్డు స్థాయిలో 12.2 లక్ష రూపాయలు కోట్లు కేటాయించారు. ఇది దేశంలో రోడ్లు, రైల్వేల అభివృద్ధికి ఊతమిస్తుంది. హై స్పీడ్ రైల్వేలు, తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. హైదరాబాద్, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నై మధ్య కొత్తగా 7 హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ పన్ను రేట్లలో పెద్దగా మార్పులు లేవు కానీ, కొత్త పన్ను చట్టాన్ని మరింత సులభతరం చేస్తామని ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ వస్తాయి. సెమీకండక్టర్ మిషన్ 2.0, దీనికోసం 40,000 కోట్ల రూపాయలు కేటాయించారు. దీనివల్ల మన దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ పెరిగి ఫోన్లు, గ్యాడ్జెట్లు చౌకయ్యే అవకాశం ఉంది. రేర్ ఎర్త్ కారిడార్స్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడులో ఖనిజాల తవ్వకం కోసం ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు. అంస్మేలకు బూస్ట్, చిన్న పరిశ్రమల కోసం 10,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ఫండ్, ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ ప్రకటించారు. ఎఫ్ మరియు ఓ పైన పన్ను పెంపు, స్టాక్ మార్కెట్ ట్రేడర్లకు షాక్. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఎఫ్ మరియు ఓ ట్రేడింగ్ పై ఎస్టీటీ, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచారు. దీనివల్ల ఇవాళ షేర్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. బయోఫార్మా శక్తి, ఫార్మా రంగానికి వచ్చే 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులు, ఎప్పటిలాగే సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచారు. కాబట్టి ఇవి మరింత ప్రీమియం కానున్నాయి. టెలికాం, కొన్ని టెలికాం పరికరాల దిగుమతిపై సుంకం పెంచారు. దీనివల్ల ఇంటర్నెట్ కాల్ రేట్లు భవిష్యత్తులో పెరిగే ఛాన్స్ ఉంది. ఏవి చౌక, ఏవి ప్రీమియం? చౌక ఏవి? దేశీయంగా తయారయ్యే ఎలక్ట్రానిక్స్, మొబైల్ విడిభాగాలు, ఫార్మా ఉత్పత్తులు. ప్రియమయ్యేవి సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, టెలికాం సేవలు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఖర్చులు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ బడ్జెట్ మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు తయారీ రంగం, మ్యాన్యుఫ్యాక్చరింగ్ కు పెద్ద పీట వేసింది. కానీ మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్లకు మాత్రం ఊహించినంత రిలీఫ్ లభించలేదు. ఈ బడ్జెట్ పైన మీ అభిప్రాయం ఏంటి? మీకు నచ్చిందా లేదా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన దత్త సాయి క్రియేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరుసటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు.